ప్రగతి ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు ప్రజాకవి వేమన సాహిత్యం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుందాం. నాటికి నేటికి తెలుగు వాడికి వేడికి వడికి వరవడి వేమనే. ఆనాటికి బహుశా నేటికి కూడా తనతో పోల్చదగిన మరో ప్రజాకవి మనకు కనిపించరు. తమ తమ కోణాల్లో బాణీల్లో మహోన్నత శిఖరాలను అధిరోహించిన మహాకవులు కూడా ఆయన కలం పదును ముందు పలుకుల ములుకుల ముందు నిలవడం కష్టమే. అందులోనూ అన్ని రంగాలను స్పృశించిన వారు, అనుక్షణం గుర్తుకు వచ్చే శాశ్వత వాక్యాలు సృష్టించిన వారు మరి లేరు. తెలుగు భాషలో వేమన పద్య చరణాలు సామెతలుగా మారిపోయాయి, నానుడులుగా స్థిరపడిపోయాయి. ఎందుకంటే అవి జీవితంలోంచి వచ్చాయి, జీవిత సత్యాలై నిలిచిపోయాయి. ఇన్ని తరాలుగా తెలుగు జాతికి ఉత్తేజకారకంగా నిలిచిన వేమన పద్యాలను మనం పాడేసుకుంటున్నాం. కానీ వేమన గురించి మనకు తెలిసిందెంత, తెలుసుకున్నదెంత, తెలుసుకోవాలనే ప్రయత్నం ఎంత, తెలిసిన దాన్ని తెలివిడితో ఆచరించింది ఎంత, అదైనా ఎంతకాలం తరువాత, ఎంత కొద్దిమంది పరిశోధకులు ఎంత పరిమితంగా ఆయనపై దృష్టి పెట్టారు. ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలే. మరి మన నరాల్లో స్వరాల్లో ఒక భాగమైపోయిన ప్రజాకవి జీవితం పట్ల ఇంత అలసత్వం ఎందుకు? ఈ ప్రశ్నలలోనే వేమన ఔన్నత్యం మనకు చాలా వరకు తెలిసిపోతుంది. సనాతన మహామహోపాధ్యాయులు అనేక మందికి ఆయన పద్యాలు ఫిరంగుల్లా తోచాయి. వాటిని చూడటానికే వెరచి సమాధి చేసేందుకు సాయశక్తులా ప్రయత్నం చేసి విఫలమయ్యారు. జాతిని జాగృతం చేసే జయపతాకాల్లా ఆయన పద్యాలు దాచిపెట్టిన కొద్దీ దగదగలాడాయి. ఆయన జీవితం గురించి అవాస్తవాలు చెప్పిన కొద్దీ అసలు విషయాలపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. సిపి బ్రౌన్తో సహా పాశ్చాత్య పరిశోధకులు కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, నార్ల వెంకటేశ్వరరావు, ఆరుద్ర, బంగోరి వంటి వాళ్ళు ఉన్న పరిమిత ఆధారాల ప్రాతిపదికన అధ్యయనాలు చేసి హేతుబద్ధమైన అవగాహన ఇవ్వగలిగారు. వేమన సామాన్య జనానికి అర్థమయ్యే భాషలో కవిత్వం చెప్పిన ప్రజాకవి, మూఢనమ్మకాల్ని ఖండించిన సంస్కరణాభిలాషి, మానవ స్వేచ్ఛకు వ్యక్తిత్వానికి ప్రాముఖ్యతనిచ్చిన మానవతావాది, హేతువాద దృక్పథంతో ఆసువుగా కవితలల్లిన మహాకవి. వేమన ఆటవెలది పద్యాలు ఆసువుగా చెప్పారు. అవి వ్రాసి గ్రంథస్థం చేసినవి కావు. వేమన నోటితో చెప్పగా అవి ప్రజలు విని విని నేర్చుకున్నవి. అలాంటి పద్యాలలో కవిత్వం లేదని చాలా కాలం అతన్ని కవిగా గుర్తించలేదు. బ్రౌన్ మొదలైన విదేశీయులు వేమన పద్యాలు సేకరించి క్రోడీకరించి మనకు అందించారు. వేమన 17వ శతాబ్దం వాడని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆనాడు సమాజంలో కుల వ్యవస్థ బలీయంగా ఉంది, అంటరానితనం ఉంది, బీదరికం ఎక్కువగా ఉంది. సంపద గలవారిలో ఎన్ని లోపాలు ఉన్నా వారే ఆధిపత్యం వహించేవారు. కులం, సంపద గ్రామస్తుల్లో అంతరాలకు కారణాలు. ఆనాడు కుటుంబాలు బలపడ్డాయి, కానీ మానవ సంబంధాలు, నీతి క్షీణించాయి. వేశ్యావృత్తి విస్తారంగా ఉండేది. వేమన జీవించిన కాలంలో అజ్ఞానం, మూఢ విశ్వాసాలు ఎక్కువగా ఉన్నాయి. భూతప్రేతాల భయం, అగ్రకులాల పెత్తనం, ధనవంతుల అన్యాయాలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. పూజలు, పిండ ప్రధానాలు, ముహూర్తాల్లో ప్రజలకు నమ్మకం ఎక్కువ. ఆనాడు ముస్లింల దండయాత్రలతో, హిందూ రాజుల మధ్య కలహాలతో రాజకీయ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. వర్షాధార వ్యవసాయమే పల్లె ప్రజల వృత్తి. కరువు కాటకాలతో పేదవారి బ్రతుకులు కడు దయనీయంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని గమనించిన వేమన హృదయం స్పందించింది. అదే హృదయం అతని కవిత్వంలో కనిపించింది. సామాజిక స్పృహ గల వేమన ప్రజల్లో చైతన్యం తేవడానికి కవిత్వాన్ని సాధనంగా వాడారు. ఆనాటి దురాచారాల్ని, దోపిడీని దుయ్యబట్టారు. భావ విప్లవం కోసం పాటుపడ్డారు. రసానుభూతి కలగాలంటే చెప్పే విషయం, చెప్పే విధానం
రెంటి మేలు కలయిక అవసరం. అంటే భాష పక్షం కళాపక్షం రెండూ కూడా సమపాళ్లలో కలవాలి. భావపక్షంలో ప్రజల సమస్యలు, జీవితానుభవాలు, పోరాటాలు, సుఖదుఖాలు, సామాజిక చిత్రణ మొదలైన అంశాలు ఉంటాయి. కళాపక్షంలో ఛందస్సు, అలంకారాలు, లయ, భాష మొదలైనవి కనిపిస్తాయి. సాహిత్య రూపాన్ని బట్టి కళాపక్షం మారుతుంది. వేమన సాహిత్యంపై రెండు పక్షాలు చక్కని పాళ్లలో కుదిరాయి. వేమన వేదాల గొప్పతనాన్ని అంగీకరించలేదు, వేదాల ప్రామాణికతను ఒప్పుకోలేదు. అతని దృష్టిలో వేదాలు ఉపయోగం లేనివి, అందుకే వాటిని వేశ్యలతో పోల్చాడు. వేమన పద్యాలను ఇంతకాలం చీకట్లో అట్టిపెట్టిన వారు ఎన్ని అకృత్యాలకు పాల్పడి ఉంటారో ఊహించడం కష్టం. చార్వాకులు లోకాయుతుల రచనలను వారి విమర్శకుల నుంచి తెలుసుకున్నట్లే వేమన ప్రతులను కూడా వ్యతిరేకుల గుప్పిటి నుంచి విడిపించవలసి వచ్చింది. పరస్పర విరుద్ధంగా ఇలా వేమన చెప్పి ఉంటాడా అనే సందేహం కలిగిన చోట్ల ఈ అంశం కూడా గమనంలో ఉంచుకోవాలి. ఆ భావాలను సహించలేని వారు భాష్యాలు మార్చడానికి ప్రయత్నించి ఉంటారనడంలో ఆశ్చర్యమేమీ లేదు. పండితులు, పరిశోధకులందరూ ఇంచుమించుగా వేమన 1650 ప్రాంతాలలో వాడని తేల్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19ని వేమన జయంతిగా ప్రకటించింది. రకరకాల వేమన అభిమానులు ఆ తేదీని పాటిస్తూ వస్తున్నారు. 16వ శతాబ్దం తెలుగువారి చరిత్రలో అంతకు ముందెన్నడూ ఎరుగని సంక్షోభాలను చూసింది. అదే కల్లోలం అనేక రూపాల్లో మరో 300 ఏళ్లు కొనసాగింది. ఒక వెలుగు వెలిగిన విజయనగర సామ్రాజ్యం బలహీనపడిపోతున్న దశ అది. దాని పతనంతో దక్షిణ భారత చరిత్రలో కొత్త మార్పులు వచ్చాయి. అయినా 500 ఏళ్ల తరువాత కూడా విజయనగర కాలం ప్రజల మనసుల్లో పచ్చగా ఉండిపోయింది. తమ పాలనా ప్రాంతంలో సానుకూల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం ఆ మహారాజులు చేసిన విధానాలే దీనికి కారణం. ఒక దశలో మొత్తం దక్షిణ భారతదేశం స్థానిక తేడాలు, భాష, సాంస్కృతిక, నైతిక విలువల వ్యత్యాసాలతో ఈ ప్రభావాన్ని చూపింది. విజయనగర రాజులు స్థానికంగానూ అంతర్జాతీయంగానూ కూడా వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించారు. రేవు పట్టణాలలో విదేశీయులకు ద్వారాలు తెరిచి వ్యాపార సంబంధాలు పెంచుకున్నారు. వేమన కవిత్వంలోని సంక్లిష్టతను, సంఘర్షణను సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే విజయనగర సామ్రాజ్య పతనం ప్రభావాన్నే కాక ఆ రాజ్య విధానాల వల్ల ఏర్పడిన వాతావరణ ప్రభావాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే కల్లోల కాలం ఎప్పుడు కవిత్వానికి, కవి వాక్కుకు పదును పెడుతుంది. సంక్షోభంలో సంవేదనలు సాంద్రమవుతాయి, సంక్లిష్టతలు సాహిత్య సృజనగా మారతాయి. వేమన కవిత్వంలో మనం స్థిర సమాజాన్నే కాక మారుతున్న విలువలను, కొత్త పాతల ఘర్షణను కూడా చూస్తాం. గురజాడ చెప్పిన కొత్త పాతల మేలు కలయిక అన్న అర్థంలో కాదు. పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపచేస్తున్న దశ అది. అదే వేమన పద్యాలకు అంతటి వైవిధ్యాన్ని, నైపుణ్యాన్ని అందించింది. 17వ శతాబ్దమంతా యుద్ధాలమయమే. కేంద్రంలో రాజులు ఎవరనే దానితో నిమిత్తం లేకుండా స్థానిక ప్రభువులు, పాలెగాళ్లుగా పేరొందిన పాలియగార్లు దిగువన పెత్తనం చేస్తూ ప్రజలను పీడించారు. నిజానికి ఈ పాలియగార్లు పొరుగు ఊళ్లను దోచుకున్న ఉదంతాలు కూడా కోకొల్లలు. విజయనగర రాజులు విపరీతమైన వికేంద్రీకరణ విధానాన్ని అనుసరించారు. మండలాధిపతులు పూర్తి అధికారం చలాయించడమే కాక స్వంత నాణాలు కూడా ముద్రించుకునేవారు. సైనిక బలం ఎక్కువగా ఉన్నవారి పెత్తనమే జరిగేది. వారు వసూలు చేసిన దానిలో సగం పైకి పంపించేవారు. రైతులు పన్నులు కడుతుంటే పై వర్గాల వారు విలాస జీవితం గడిపేవారు. కంసాలి, చేనేత వంటి వృత్తుల వారు కొంత నిలదొక్కుంటున్నా గ్రామీణ వృత్తులు మాత్రం చితికిపోయాయి. ఇవన్నీ వేమన పద్యాలలో ప్రతిబింబించాయి. సామాజికంగా ఈ కల్లోలిత పరిస్థితులు ప్రజలలో అభద్రతను పెంచి మూఢనమ్మకాలకు దారితీశాయి.
వర్ణ వ్యవస్థ వికృత రూపం దాల్చింది. క్రీస్తు శకం 1600లో ఈస్ట్ ఇండియా వర్తక సంఘం ఏర్పడగా 1611లో విశాఖపట్నం, మచిలీపట్నంలలో వ్యాపార సంబంధాలు పెరిగాయి. పైన చెప్పుకున్న వృత్తికారుల జీవితాలను కంపెనీ ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ఒకవైపు, కులీన పాలక వర్గాలు మరోవైపు, కొత్తగా పెంపొందుతున్న వాణిజ్య వర్గం ఇంకోవైపు వృత్తిదారులతో చెలగాటమాడాయి. సమాజంలో ఉత్పత్తి వ్యవస్థలు, ఆర్థిక సాంస్కృతిక జీవనం ఊహాతీతమైన మార్పులకు గురయ్యాయి. కులమత భేదాలను కూడా వారు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వారు ప్రత్యేకించి మన బంగారు నిల్వలపైన, నూలు బట్టలపైన కన్నేయడంతో పైకి వస్తున్న ఆ వర్గాలే ఎక్కువగా చితికిపోయాయి. ఈ పరిస్థితులన్నిటిలో ప్రజలకు ఎంతో కొంత ఊరట కలిగించవలసిన మతం, ఆధ్యాత్మికత కూడా అంత కలహాల్లోనూ పరస్పర విద్వేషాల్లోనూ కూరుకుపోయాయి. ఇవన్నీ వింటుంటే మనకు ఇప్పటి పరిస్థితులు గుర్తుకు వస్తే ఆశ్చర్యం లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లె కన్నీరు పెడుతోంది. శతక కవుల్లో శీర్షికలా నిలిచిన వేమన ఏకపక్ష నీతికి వ్యతిరేకంగా నిలిచిన శేషప్రశ్న. సోకాల్డ్ భారతీయ సంస్కృతి కుళ్ళును బయటపెట్టిన ధిక్కారం వేమన. అదృష్టవంతులనబడే స్వార్థపర కూటమి చేతుల్లో పడిన ఫ్యూడల్ సమాజ అశాంతి వేమన. కాలజ్ఞాన చైతన్యం వేమన. యుగ అరాచకంలో మొలుచుకు వచ్చిన తత్కాల సంస్కారం వేమన. ఫ్యూడల్ యుగ స్వభావాన్ని నిలదీసిన ఆందోళన, అసాధ్య భావజాలం, అపార భాషా నుడికారం, యుగ స్వభావ సాక్షాత్కారం, అలజడిని అక్షరీకరించిన ఆక్రోశం, ఆక్రోశాన్ని నుడికారం చేసిన సామెత, అభివ్యక్తీకరణతో నభూతో నభవిష్యతి అనిపించిన జ్వాలాముఖి వేమన. మానవులందరూ ప్రకృతి ధర్మానుసారం సమానులే, అందరిలో ఉన్నది రక్తమాంసాలే, కులాల వారీగా హెచ్చుతగ్గులు అవాస్తవం, సర్వమానవ సమానత్వానికి ఆటంకాలైన మతం, కులం, ధనం, అధికారం వీటిని పరిహసించి నిరసించాడు వేమన. హేతుశీలత, మానవీయత, సామాజిక న్యాయం, ధిక్కార తత్వం, శ్రమ గౌరవం, ప్రతిఘటనల ప్రతిబింబమైన వేమన ఈనాటి తరాలకు అవసరమే. అంతెందుకు, వేమన పద్యాలలో ఉన్నన్ని ప్రశ్నలు మరే కవిలోనూ కనిపించవు. భక్తి తెచ్చిన బాధలో దేవుణ్ణి ప్రశ్నించిన వారు ఉన్నారు, కానీ కనిపించే సమాజ దుర్లక్షణాలపై కత్తి చూపిన వారు, యాజులను బూజులను ప్రశ్నించిన వారు వేమనలా ఎవరూ లేరు. అందుకే ఆయన వారసత్వం అమూల్యం. వేమన తన కాలం కన్నా చాలా చాలా ముందుకు నడిచారు. కుండ కుంభమయ్యే, కొండ పర్వతమయ్యే అంటూ సంస్కృతీకరణను కూడా ఎత్తి చూపారు. మాలల గురించి మరో 300 ఏళ్ల తరువాత గురజాడ చెప్పింది అప్పుడే చెప్పేశారు వేమన. వేమన శ్రమములోన పుట్టు సర్వంబు తానోను అన్నప్పుడు శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది మరేది లేనే లేదన్న శ్రీశ్రీ మనకు గుర్తుకురాక తప్పదు. అల్పబుద్ధివానికి అధికారమిచ్చినా గణకు లొప్పుకున్న గవ్వలు చల్లడం, రాతి బొమ్మలకు రంగైన వలువులేలని ఆక్షేపించడం, శకునాలను ముహూర్తాలను తోసిపుచ్చడం, ఇవన్నీ ఈనాటికి కూడా పూర్తిగా వర్తించేవే. ప్రవచనకారులు 100 శ్లోకాలు వెల్లవేసేవారు జనం నోట నానే వేమన పద్యాలను ఎందుకు తలుచుకోరు అంటే అదే కారణం మరి. అందుకే ప్రజా కళాకారులు, ఉద్యమకారులు వేమనను మరింతగా తలుచుకోవాలి, ఆ పదునును మరింతగా పెంచుకోవాలి. తెలుగు భాష మాధుర్యం, లయ వేమన పద్యాల్లో ప్రత్యేక ఆకర్షణ. 2-3 అక్షరాల వాడుక పదాలతోనే అర్థవంతంగా, అన్వయ క్లిష్టత లేకుండా 3 చరణాల్లో భావాన్ని కవిత్వంగా చెప్పడం వేమన కవిత్వ విశిష్టత. వేమన గొప్పతనాన్ని శ్రీశ్రీ ఇలా శ్లాఘించారు: ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ మహాకవులు అని. ఈరోజు మనం మహాకవి వేమన
హేతువాద దృక్పథం ఎంత గొప్పదో, ఎంత అవసరమో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.